అది. ఓకే. సో ఇప్పుడు సెల్ఫ్ కోచింగ్ హెల్ప్ చేస్తుందా, ఎవరికి హెల్ప్ చేస్తుంది? రెండో విషయం, అసలు సిలబస్ అనేది ఇప్పుడు చూడాలి అంటే ఇప్పుడు మనం సెంటర్కి వెళ్ళాం అనుకోండి, మనకి బ్యాంక్ అనుకోండి, వాళ్ళు చెప్తారు బ్యాంకింగ్ ఎగ్జామ్. మనకి ఇప్పుడు సిలబస్ అనేది ఎలా తెలుస్తుంది, ఏ వెబ్సైట్లో చూసుకోవాలి సార్? సేమ్ ఇప్పుడు ఇందాక నేను డీజీఎంఈ వెబ్సైట్కి వెళ్ళి ఆ యొక్క ఆఫ్ లైన్లో అప్లై చేయడం కోసం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి అని చెప్పాను కదా, అక్కడే మీకు సిలబస్ కూడా రాసి ఉన్నదండి. క్లియర్గా సిలబస్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీషు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, వెయిటేజ్ అన్నీ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఏదైనా సరే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సినా సరే లెఫ్ట్ అండ్ రైట్ పరిగెట్టవలసినటువంటి అవసరం లేదు. దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మీరు పీడిఎఫ్ ఫామ్ కనుక డౌన్లోడ్ చేసినట్లయితే మొత్తం ఎగ్జామినేషన్లో ఏమున్నాయి ఏమిటి అనేటువంటిది చాలా క్లారిటీగా ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి. కాబట్టి దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చండి. ఓకే నైస్ సార్. సార్ అట్లానే స్పెసిఫిక్గా ఇంకో క్వశ్చన్, ఎన్డీఏ, ఎయిర్ ఫోర్స్, నేవల్ అకాడమీ, ఈ అకాడమీస్ అన్నిటిలోకి మనం ఎంట్రీకి లోపలికి వెళ్ళాలి అంటే ఏ విధంగా వెళ్ళాలి, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి? ఇప్పుడు కొన్ని అకాడమీ పేర్లు చెప్తాను చూడండి. ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఓటీఏ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఎన్ఏ నేవల్ అకాడమీ, ఏఏ ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఇలాగా ఈ అకాడమీస్ అన్నీ కూడా ఏంటి అంటే ఆఫీసర్స్ని ట్రైనింగ్ చేయడం కోసం, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఆఫీసర్ క్యాడర్ అభ్యర్థుల్ని శిక్షణ ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి అకాడమీలు. అయితే ఇందులో మనం 10th కాదండి, ఇంటర్ పాస్ అయిన తర్వాత ప్లస్ టూ పాస్ అయిన తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ రాయవలసి ఉంటుందండి. +2 అంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే 17.5 సంవత్సరాల నుంచి 19.5 సంవత్సరాల వయసు మధ్యలో ఎన్డీఏ ఎగ్జామ్ పెడతారు వీళ్ళు. ఈ వయసు ఉన్నటువంటి వాళ్ళకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ రిటన్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. అందులో కనుక మీరు పాస్ అయినట్లయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ పెడతారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయిన తర్వాత మెడికల్ టెస్టులు పెడతారు. అందులో కనుక మీరు పాస్ అయ్యారు అంటే 3 సంవత్సరాలు అక్కడ కడక్వాస్లా, పూణే దగ్గర కడక్వాస్లా ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అందులో మీకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు. గ్రాడ్యుయేషన్ అంటే రోజు కాలేజీకి వెళ్ళడం అనుకుంటారేమో, యూనిఫామ్ ట్రైనింగ్ అప్పటి నుంచి ప్రారంభమైపోద్ది. యూనిఫామ్లోనే పాఠాలు చెప్తారు. సో ఇది మిలిటరీ ట్రైనింగ్ అర్థం కాదు, అకాడమిక్ ట్రైనింగ్ అర్థం కాదు. ఓ రంగా చెప్పాలంటే అకాడమిక్స్ ఓకే ఒక 30-40% ఉంటే 70% మిలిటరీ ట్రైనింగే. 3 years అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఆర్మ్స్ సెలెక్ట్ చేసుకుంటారండి. ఆర్మీకి వెళ్ళాలా, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలా, నేవీకి వెళ్ళాలని. అది 4th yearలో ఏం చేస్తారంటే వీళ్ళని రెస్పెక్టివ్ అకాడమీస్, ఇందాక అన్నాం ఐఎంఏ అన్నాం, ఎవరైతే ఆర్మీకి సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళని ఇండియన్ మిలిటరీ అకాడమీకి పంపిస్తారు. ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ అకాడమీ హకీంపేట పంపిస్తారు. అలాగే నేవల్ అకాడమీకి సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఐఎన్ఎస్ శివాజీ, ఇవన్నీ కూడా వాళ్ళు నేవల్ అకాడమీ వాటికి వెళ్తారండి. ఇలాగా డిఫరెంట్ ట్రైనింగ్స్ 1 year పాటు పూర్తి చేసుకుని వాళ్ళు ఆఫీసర్స్గా మారుతారు. అయితే ఇంటర్మీడియట్లో మీరు మిస్ అయ్యారు, మా ప్రోగ్రామ్ చూడలేదు, మీకు అవేర్నెస్ లేదు, గ్రాడ్యుయేషన్ పూర్తయింది, ఇప్పుడు వెళ్ళాలని ఉంది, ఏం చెయ్యాలి? సంవత్సరానికి 2 సార్లు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అని ఎగ్జామ్ జరుగుతుందండి యూపీఎస్సీ ద్వారా. డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళకి, మహిళలు ఉన్నారు, పురుషులు ఇద్దరికి, ఇప్పుడు నేను చెప్పే అవకాశాలు ఇద్దరికి ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ కనుక ఎగ్జామ్ రాసినట్లయితే డైరెక్ట్గా ఇప్పుడు ఐఎంఏకి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని వస్తారు కదా, 4th year ట్రైనింగ్ వస్తారు, కానీ వీళ్ళని 4th yearలో డైరెక్ట్గా అక్కడ కలుసుకుంటారు. వీళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నట్టు వెళ్ళినటువంటి వాళ్ళు సిడిఎస్లో వాళ్ళు కూడా సేమ్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అండ్ ఫిజికల్ టెస్ట్లు ఈ పాస్ అయినటువంటి వాళ్ళని అక్కడ ట్రైనింగ్ పంపిస్తారు. ఐఎంఏ పర్మనెంట్ కమిషన్ అంటే 20 సంవత్సరాలు పనిచేయాలి. నేవల్ అకాడమీ నేవల్ ఆఫీసర్స్ అందరూ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ పైలట్ ఆఫీసర్స్. ఇది కాకుండా ఎడిషనల్గా ఇక్కడికి వచ్చి చేరింది ఏంటంటే ఓటీఏ అంటే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై అండ్ గయా. ఇప్పుడు కొత్తగా గయాలో కూడా ఏర్పాటు చేశారు. సో ఈ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ కూడా సేమ్ మిలిటరీ ట్రైనింగ్, ఆర్మీ ఆఫీసర్స్కి ఇచ్చేటువంటి ట్రైనింగే, కానీ వాళ్ళది షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్. షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు 14 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తారండి, 14 years మాత్రమే పనిచేస్తారు. 14 years పనిచేసి 10 years 14 years పనిచేసి ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చేయాలంటే వచ్చేస్తారు. కానీ ఐఎంఏకి వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 20 సంవత్సరాలు పని చేయవలసిందే.
సో దీన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ అంటారు, ఓటీఏ చెన్నైని. దీన్ని పర్మనెంట్ కమిషన్ అంటారండి. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఏ డిగ్రీ అయినా మీ డిగ్రీతో సంబంధం లేదు. అక్కడ ఎగ్జామ్ పేపర్లో జనరల్ ఇంగ్లీషు, జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ పాస్ అవ్వగలిగితే చాలు. ఓటీఏకి అయితే మీరు మ్యాథమెటిక్స్ పేపర్ కూడా పాస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఈ 2 పేపర్లు పాస్ అయితే చాలు, మీరు ఓటీఏకి వెళ్ళిపోతారు. సో ఇలాగా వేరియస్ ఎంట్రీస్ అనేటువంటివి ఉంటాయి. వీటి ద్వారా ఈ ట్రైనింగ్ వీటిని అన్నింటిని కూడా ఈ ట్రైనింగ్ కేటగిరీ బి ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వీటిల్లో మీకు ఈ ఆఫీసర్స్కి శిక్షణ ఇస్తారండి.